హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 6 గ్యారెంటీలు అంటే 6 పథకాలు ఒకే ఫామ్లో ఎలా ఫిల్అప్ చేయాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడెక్కడ చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటిదో పూర్తి వివరాలు ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అన్నట్టు. సో చూడొచ్చు, దరఖాస్తు స్వీకరించే పథకాలు అన్నట్టు మహాలక్ష్మి పథకం అంటే ఫ్రీ బస్సెస్, 500 గ్యాసు, అలాగే 2500 రూపాయలు. అలాగే దాని తర్వాత నెక్స్ట్ రైతు భరోసా అన్నట్టు, అంటే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు. నెక్స్ట్ గృహ జ్యోతి పథకం అంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ, అలాగే ఇందిరమ్మ ఇల్లు. దాని తర్వాత చేయూత పథకము అంటే పింఛను, అలాగే మనకు నిరుద్యోగుల వాళ్ళకు కూడా పింఛన్ అనేది. సో పూర్తి వివరాలు ఇందులో చెప్పబోతున్నాను అన్నట్టు. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి, ఎందుకంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ప్రజా దర్బార్ అనేది డిసెంబర్ 28వ తారీఖు నుంచి మనకు స్టార్ట్ కాబోతుంది అన్నట్టు, జనవరి 6వ తారీఖు వరకు. సో లక్ష్యాలు అంటే మెయిన్ థీమ్ ఏంటిదంటే ప్రజలకు చేరువగా అంటే పాలన అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడిన, అందుకే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది అన్నట్టు. సో రాష్ట్రంలో అర్హులైన నిజమైన లబ్ధిదారులకు అంటే జెన్యున్గా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నా కానీ ఎలిజిబుల్ కాకుండా ప్రజలు అట్లా వాళ్ళకు మోసం చేస్తున్నారు అన్నట్టు. సో వాళ్ళకు క్షేత్రస్థాయిలో అంటే వాళ్ళు ఎవరైతే గ్రామాల్లో ఉన్నారో సో వాళ్ళకు కూడా ఈ పథకాలు వాళ్ళ నిరుపేదలు ఉన్న వాళ్ళకు యాక్చువల్గా వాళ్ళకే అర్హతలు ఉన్న వారికే ఈ అప్లికేషన్ ఉంటుంది అన్నట్టు. సో 6 గ్యారెంటీల సమర్థవంతంగా అమలు చేసేలా ఉంటుంది అన్నట్టు. సో ప్రజల ముంగిట్లోనే పరిపాలన చేసుకోవచ్చని విధంగా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అంటే ప్రతి 4 వారాల్లో, ప్రతి 4 నెలల్లో ఆ సభ అనేది, ప్రజా దర్బార్ అనేది ఉంటుందన్నట్టు. సో షెడ్యూల్ వచ్చేసి ప్రజాపాలన కార్యక్రమం 8 రోజులు ఉంటుందన్నట్టు. ప్రతిరోజు 2 షిఫ్టులు వైజ్గా అంటే 8 to 12 వరకు, 2 నుంచి 6 వరకు. అంటే ప్రభుత్వ సెలవులు డిసెంబర్ 31, జనవరి 1 మినహాయించి డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు నిర్వహిస్తారన్నట్టు షెడ్యూల్ అన్నట్టు అది. సో దాని తర్వాత ప్రజాపాలన కార్యక్రమం ఎక్కడ నిర్వహించాలి అంటే ఎక్కడ ఉంటుందంటే విలేజ్లో చేసి గ్రామ పంచాయతీలో ఉంటుంది, అలాగే సిటీలో అయితే మున్సిపాలిటీ వార్డులలో ఉంటుంది అన్నట్టు. మీ కౌన్సిలర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చాటింపు చెప్తారన్నట్టు. సో దరఖాస్తు స్వీకరించే పథకాలు అన్నట్టు మహాలక్ష్మి పథకము, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు పథకము, చేయూత పథకం అన్నట్టు. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పథకాలు అయితే మెయిన్గా ఆ థీమ్లో ఉంటుంది అన్నట్టు. సో కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా చెప్తాను అన్నట్టు. సో అధికార బృందానికి ఏర్పాటు చేయడం అంటే మొన్న జరిగిన జిల్లా కలెక్టర్తో సమావేశంలో మండల స్థాయి అవసరమైన అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నట్టు. ప్రతి బృందంలో రోజుకు రెండు గ్రామాల్లో సభను నిర్వహించాలి. జనవరి 6వ తేదీ నాటికి అన్ని గ్రామాలు పూర్తి చేసుకోవాలన్నట్టు. సో అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో వార్డు స్థాయిలో అవసరమైన బృందాలను ఏర్పాటు చేయాలి. ప్రతి బృందం గ్రామ సభ, వార్డు సభలో కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నట్టు. ప్రతి 100 కుటుంబాలకు కనీసం ఒక కౌంటర్ ఉండేలా చూసుకోవాలి. సో అధికార బృందం ఏర్పాటు అంటే ఆ టీంని ఎలా ఏర్పాటు చేస్తారంటే ప్రతి బృందంలో ఈ కింద తెలుపబడిన అంటే మీ మండల స్థాయిలో ఎవరైతే హెడ్ ఉంటారో, ఎంఆర్ఓ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, లేదంటే ఎంపీడీఓ, లేకపోతే గ్రామ పంచాయతీ అధికారి, మండల వ్యవసాయ అధికారి, పౌర సరఫరా శాఖ ప్రతినిధి, అలాగే డాక్టర్, మండల డాక్టర్ అన్నట్టు, అదే విద్యా అధికారి అన్నట్టు, ఈ ఏఈ ఇతర సంబంధించిన అధికారులు అన్నట్టు. సో అధికార బృందం ఏర్పాటు చేసుకోవాలి. సో పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్, రెవెన్యూ, పౌర సరఫరా, వైద్య, విద్య, ఆరోగ్య శాఖలో వాళ్ళు అధికారంగా అయితే వాళ్ళు టీంని ఏర్పాటు చేసుకుంటారు అన్నట్టు. సో జిల్లా కలెక్టర్ను తీసుకోవాల్సిన చర్యలు. సో కలెక్టర్ ఎలా హ్యాండిల్ చేయాలంటే జిల్లా కలెక్టర్ అంటే ఇన్ఛార్జ్ మంత్రిగా అతన్ని ఏర్పాటు చేస్తారు అన్నట్టు. ఈ సమావేశం డిసెంబర్ 27 లోపు పూర్తి చేసుకోవాలన్నట్టు. వాళ్ళు టీంని ఏర్పాటు చేసుకోవాలి. ఇదే తరహాలో నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక అధికారులను నిర్వహించాలన్నట్టు. సో రాష్ట్ర స్థాయిలో ఒక ఉమ్మడి దరఖాస్తు ఫామాన్ని రూపొందించి జిల్లా కలెక్టర్లకు పంపించడం జరుగుతుంది. వాటన్నిటిని తగిన సంఖ్యలో ప్రింట్ చేసి ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీలో అయితే వాళ్ళు సెండ్ చేస్తారన్నట్టు. అంటే ఇది ప్రతి గ్రామ పంచాయతీలో అయితే ఫామ్ కూడా వాళ్ళ గవర్నమెంట్ నుంచి వస్తుంది అన్నట్టు. సో దరఖాస్తు ఫామ్లకు వార్డుకు చేసిన వెంటనే టామ్ అని చెప్పేసి ఇతర పబ్లిసిటీ అది చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో దాని తర్వాత జిల్లా కలెక్టర్ తీసుకోవాల్సిన చర్యలు, దరఖాస్తులు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలన్నట్టు. గ్రామ మరియు పట్టణ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు, జిహెచ్ఎంసీలు,
కమిషనర్లు ఈ కింద ఏర్పడిన జరిగేలా చూసుకోవాలి. అంటే నియమించిన బృందాలను అవగాహన కల్పించేలా వాళ్ళకు ట్రైనింగ్ అయితే ఇస్తారన్నట్టు. అదేవిధంగా కార్యక్రమంలో ఒక రోజు ముందే ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వార్డులో ప్రచారం అనేది చేయిస్తారన్నట్టు. డబ్బు సాటి ఇప్పించడం కానీ, లేదంటే మైక్లు చెప్పడం కానీ అలాంటివి అన్నట్టు. ప్రతి బృందానికి అందజేసే నిర్ణీత నమూనా బ్యాంకు అంటే వాటికి సంబంధించిన బ్యానర్ కానీ, అడ్వర్టైజ్మెంట్కి సంబంధించింది కావచ్చు. సో వాటికైతే అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేస్తారు ట్రైనింగ్లో. దరఖాస్తు సేకరణ మహిళల కోసం సపరేటు, మేల కోసం సపరేటు, భారీ సంఖ్యలో ఉంటే మాత్రం అది ఆన్లైన్లో చేకూరుస్తారన్నట్టు. సో గ్రామ సభ, వార్డు సభ అనేది సో ఇవన్నీ అన్నట్టు. సో దాని తర్వాత ప్రజాపాలన బృందం ఏర్పాటు మరియు విలేజ్ విజిటింగ్ షెడ్యూల్ అన్నట్టు. 25వ తారీఖుల్లో వాళ్ళు షెడ్యూల్ని చేస్తారు. సో గ్రామ పంచాయతీ సర్పంచ్ను, కార్పొరేటర్ లేదా వార్డు కౌన్సిలర్ మరియు ఇతర ప్రజాప్రతినిధులను సమావేశంలో వాళ్ళకు ఇన్వైట్ చేస్తారన్నట్టు. గ్రామ సభ మరియు మున్సిపాలిటీ వార్డు సభను ప్రారంభించడానికి ముందు ప్రభుత్వం సందేశాలను చదివి వినిపించాలనంట. సో సభలో ఇది జరుగుతుంది అన్నట్టు. ఇదే విధంగా మనకు ఆ ఫామ్ అంటే షెడ్యూల్ ఎలా ఉంటుందంటే, సో కౌంటర్లో ఉన్న సిబ్బందికి దరఖాస్తు స్వీకరణ మరియు ముందు అన్ని అవసరమైన వివరాలు నింపి అనుబంధాలతో సహా ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు సమర్పించే వాటిని ఉండాలన్నట్టు. సో వాళ్ళకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత రసీదు అనేది వాళ్ళకి ఇస్తారన్నట్టు చిన్నది. సో దరఖాస్తు వెరిఫికేషన్ అంటే ప్రొసీజింగ్పై సూచనలు తదుపరి జారీ చేయబడుతుందని చెప్పేసి కూడా ఇచ్చారన్నట్టు. సో